హలో అందరికీ, వెల్కమ్ టు కిచెన్ మ్యాజిక్. ఈరోజు మన రెసిపీ ఎంతో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే కార్న్ పులావ్. ఇది 1 pot మీల్ అండి. ప్రిపరేషన్కి కుక్కర్ ఉంటే చాలు. ఇది లంచ్లోకి మరియు వీకెండ్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి దీని ఇంగ్రీడియంట్ చూసేయండి. ముందుగా మనం 500 grams రైస్ తీసుకొని వాటిని నీట్గా 2 times వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ సోనా మసూరి తీసుకుంటున్నా. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 3 tablespoon ఆయిల్, 1 tablespoon ఘీ యాడ్ చేసుకోవాలి. అందులో లవంగం 2, యాలకులు 2, దాల్చిన చెక్క 1, బిర్యానీ ఆకు 1 వేయాలి. ఇంకా ఆనియన్స్ వేసి లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించాలి. తరువాత మనం 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. తరువాత మధ్యగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. 5 to 10 minutes సిమ్లో ఉంచుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ని యాడ్ చేసి 10 minutes సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. స్వీట్ కార్న్ బాగా వేగినాక ధనియా అండ్ జీరా పౌడర్ని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ స్వీట్ కార్న్తో కలిసేటట్టుగా 5 minutes సిమ్లో ఉంచి మళ్ళీ వేయించుకోవాలి. తరువాత గరం మసాలాని యాడ్ చేద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ యాడ్ చేద్దాం. రైస్ అంతా కలిసేలా మరోసారి కలుపుకుందాం. మనం తీసుకున్న 2 glasses రైస్కి 4 glasses వాటర్ని యాడ్ చేయాలి. యాడ్ చేశాక కుక్కర్ విజిల్ పెట్టుకొని కుక్కర్ 2 whistles వచ్చే వరకు వెయిట్ చేయాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయే వరకు 10 minutes వెయిట్ చేసి అప్పుడు మన కుక్కర్ని ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీ అయిన కార్న్ పులావ్ రెడీ. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కిచెన్ మ్యాజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.